హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమని చూద్దాము. టిప్ నెంబర్ 1, పాత చీరలు మనము పక్కన పెడేస్తాం కదా, అకస్మాత్తు కొంచెం చినిగిపోయాయి అంటే ఎవరికైనా ఇవ్వడానికి కాదు కదా, అలాంటి చీర తీసుకోండి. చూడండి, లాస్ట్ ఎడ్జెస్ పట్టుకొని చుట్టుకుంటూ రావాలండి. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా అండి చుట్టుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా. పాతది ఏదైనా వేలు ఉంటుంది కదా, అది తీసుకోండి. ఇది లోపల నుంచి తీయాలి. చూడండి, మధ్యలో చీర పెట్టి లోపల నుంచి లాగాలండి. సైడ్ ఎడ్జెస్ తీసుకొని ఈ విధంగా చేతులతో పట్టుకొని సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండు వేయండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేయండి. చూసారు కదా, ఈ విధంగా అండి. ఇది మనము సోఫా పైన పెట్టడానికి చాలా బాగా కనపడుతుందండి. పాత చీర ఉంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగా కనపడుతుందో కదా, ట్రై చేసి చూడండి ఒకసారి. టిప్ నెంబర్ 2, మనము మొబైల్ ఛార్జ్ వేసి పెడతాం కదా, అంటే ప్లేస్ అనేది ఉండదు. ఛార్జర్ పైన పెడితే పడిపోతుంది కదా, స్టాండ్ లేదు అన్నప్పుడు బట్టల క్లిప్స్ ఒక 2 తీసుకొని డబుల్ టేపు ఈ విధంగా అతికించండి. తర్వాత మీ స్విచ్ బోర్డ్ దగ్గర ఈ 2 క్లిప్లను ఈక్వల్గా అతికించండి. ఇప్పుడు మీరు మొబైల్ ఛార్జ్ వేసి ఫోన్ పెడితే మీకు ఏ స్టాండ్ అనేది అవసరం లేదు, కిందకు కూడా పడిపోదు. ట్రై చేయండి ఒకసారి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 3, మనము మిషన్లో బట్టలు వేస్తాం కదా, తెల్ల బట్టలు మరకలు వెళ్ళడం లేదు అనేవాళ్ళు మీరు ఈ ఒక ఇంగ్రీడియంట్స్ వేయండి చాలు. నేను ఇక్కడ సర్ఫ్ తీసుకున్నాను 3 ప్యాకెట్లు. సర్ఫ్ ఎక్సెల్ అయినా తీసుకోవచ్చు, మీ ఇంట్లో ఏ సర్ఫ్ ఉంటే అది అయినా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 3 ప్యాకెట్లు కూడా బౌల్లో తీసుకుంటున్నాను. తర్వాత ఈనో ప్యాకెట్టు 3 ప్యాకెట్లకు 1 ఈనో ప్యాకెట్టు వేస్తున్నాను. వేసిన తర్వాత మీరు ఇది అంతా కూడా బాగా మిక్స్ చేయాలి. నేను ఇక్కడ మిక్స్ చేస్తున్నాను. ఇది ఒక బాక్స్లో స్టోర్ చేస్తున్నాను. మీరు ఇది వాషింగ్ మిషన్కి యూజ్ చేయడం వలన తెల్ల బట్టలు బాగా క్లీన్ అవుతాయి. లేదు మేము లిక్విడ్ యూజ్ చేస్తాం అనేవాళ్ళు డైరెక్ట్గా అయినా కూడా ఈనో ప్యాకెట్ వేసి తెల్ల బట్టలు వాష్ చేసేటప్పుడు 1 ఈనో ప్యాకెట్ వేయండి. ఈ విధంగా చేయడం వలన తెల్ల బట్టలు బాగా క్లీన్ అవుతాయి. ఎక్కువగా మరకలు ఉంటాయి కదా, ఈ సర్ఫ్ యూజ్ చేయడం వలన బాగా నీట్గా క్లీన్ అవుతాయి. కావాలంటే ట్రై చేయండి ఒకసారి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 4, మనము రాత్రి టైంలో పాత్రలు కడుగుతాం కదా, కడిగిన తర్వాత నీట్గా బోర్ల వేసి పెట్టాలి. తర్వాత ఓపెన్లో పెట్టడానికి వెళ్ళవద్దు. బొద్దింకలు బల్లులు అన్నీ తిరుగుతాయి కదా, ఏదైనా ఒకటి పాతది వేలుంటే తీసుకొని దీనిపైన నీట్గా క్లోజ్ చేయండి. బొద్దింకలు బల్లులు తిరగవు. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 5, ఇంట్లో ఒక్కోసారి కరెంట్ ఉండదు కదా, క్యాండిల్ వెలిగిస్తాం కదా, క్యాండిల్ ఎక్కువసేపు వరకు వెలగాలి అంటే మీరు ఈ విధంగా టెంకాయ చిప్ప లోపల పెట్టి కొన్ని నీళ్లు వేసి పెట్టండి. ఈ విధంగా చేయడం వలన ఎక్కువసేపు వరకు క్యాండిల్ వెలుగుతుంది. అలాగే క్యాండిల్ నీళ్ళ దగ్గరకు వచ్చిన వెంటనే ఆరిపోతుంది. ట్రై చేయండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 6, నేను ఇక్కడ ఒక 2 టిష్యూ పేపర్లు తీసుకున్నాను. మీ ఇంట్లో టిష్యూ పేపర్ లేకపోతే న్యూస్ పేపర్ అయినా కూడా తీసుకోవచ్చు. పర్ఫ్యూము కొంచెం స్ప్రే చేయండి. చేసిన తర్వాత మనము వాషింగ్ మిషన్లో బట్టలు అయిన తర్వాత బట్టలు తీసుకుంటాం కదా, క్లోజ్ చేసి పెడితే ఒక విధంగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా, మీరు ఈ విధంగా టిష్యూ పేపర్ను వాషింగ్ మిషన్లో వేసి పెట్టండి. మీ వాషింగ్ మిషన్ అనేది ఏ బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ట్రై చేయండి ఈ టిప్ అనేది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.